దెయ్యాల అడవి ఆ పేరుకు వెనుక ఉన్న నిజం. ఎన్నో సంవత్సరాల క్రితం ఆ ప్రాంతం ఒక సాధారణ అటవీ ప్రాంతం. అక్కడే కొద్ది కుటుంబాలు నివసిస్తూ చిన్న గ్రామాన్ని ఏర్పరచుకున్నారు. అప్పట్లో ఆ గ్రామానికి పేరు దేవాడిగూడెం. కానీ కాలక్రమేణా ఒక సంఘటన ఆ గ్రామం పేరును శాశ్వతంగా మార్చింది. ఒక శాపగ్రస్త రాత్రి ఒకసారి గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది కార్తీక పౌర్ణమి రాత్రి. అడవిలోకి కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన ఒక యువతి చంద్రముఖి తిరిగి రాలేదు. గ్రామస్తులందరూ కలిసి వెతికారు, కాని ఆమె కనిపించలేదు. ఒక్కటే కనిపించింది, ఆమె సగం కాలిన వస్త్రాలు మరియు పక్కనే రక్తం చారలు. అదే రాత్రి అడవిలోంచి విచిత్రమైన అరుపులు, మహిళ ఏడుపు వినిపించాయి. అడవిలో మొదటి దెయ్యం దర్శనం. మరుసటి రోజు 2 కుర్రాళ్లు అడవిలోకి వెళ్లి చంద్రముఖిని వెతికారు. కాని అక్కడ వాళ్లు చూసిన దృశ్యం భయంకరంగా ఉంది. ఒక చెట్టుకి వేలాడుతూ ఉన్నట్లుగా తెల్లని నీడ, పొడవాటి జుట్టు, కాలిన ముఖం, ఏడుస్తూ ఉన్నట్టుగా కనిపించింది. ఆ ఇద్దరూ అక్కడికక్కడే భయంతో స్పృహ కోల్పోయారు. గ్రామస్తులు వాళ్లను కనుగొన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకే మాట చెప్పారు, అడవిలో చంద్రముఖి దయ్యముంది. తర్వాత ఏం జరిగిందో మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.